అమెరికాకు ఇరాన్ చుక్కలు చూపెడుతుంది. వార్లో తగ్గేదేలే అంటూ అమెరికాకు ఇరాన్ మరో షాక్ ఇచ్చింది. యుఎస్ కి చెందినటువంటి F-15 ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చివేసింది. హర్మోజ్ జలసంధి సమీపంలో ఈ ఫైటర్ జెట్ ను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. ఈ కూల్చివేతకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ను కూడా విడుదలైంది. అయితే దీనిని ఇటు ఇరాన్ కానీ అటు అమెరికా కానీ అఫీషియల్ గా నిర్ధారించలేదు. హర్మోజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటలకే ఈ ఘటన చోటు చేసుకుంది. మిడిల్ ఈస్ట్ వార్తో అమెరికాకు భారీగా నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ వైమానిక దాడులు కొనసాగిస్తుంది. దీంతో అమెరికాకు $800 మిలియన్ అంటే మన కరెన్సీలో సుమారుగా 7,520 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తుంది. యుద్ధం మొదలైన 2 వారాల్లోనే అగ్రరాజ్యం ఆస్తులకు ఈ మేరకు నష్టం వాటిల్లి ఉండొచ్చని సమాచారం. ఇక గల్ఫ్లో ఉన్న అమెరికా మొత్తం ఆస్తుల నష్టాన్ని తాము అంచనా వేయలేదని బీబీసీ తెలియజేసింది. మరింత సమాచారం లభించే వరకు మొత్తం నష్టాన్ని అంచనా వేయలేమని బీబీసీ వెల్లడించింది. ఇక జోర్డాన్లోని అమెరికా థాడ్ రాడార్ వ్యవస్థకు ఒక్కటే సుమారుగా $485 మిలియన్ నష్టం జరిగిందని బీబీసీ ఓ నివేదికలో వెల్లడించింది. మిడిల్ ఈస్ట్ వార్ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ అటాక్ తో ఆ దేశం అతలాకుతలమైంది. అయితే ఇరాన్ దగ్గర ఒక రహస్య అస్త్రం ఉందన్న టాక్ వినిపిస్తుంది. అదే డర్టీ బాంబ్. పశ్చిమాసియా యుద్ధాన్ని ఇరాన్ మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు అమ్ముల పొదలోని వినాశకర డర్టీ బాంబును ప్రయోగించబోతుందన్న వార్తలు మిడిల్ ఈస్ట్ ను వణికిస్తున్నాయి. ఇరాన్ దగ్గర 60% వరకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలు 460 కిలోల వరకు ఉన్నాయి. అయితే అణుబాంబు తయారీకి 90% శుద్ధి చేసిన యురేనియం కావాలి. అయితే ఈ 60% యురేనియంతో ఇరాన్ డర్టీ బాంబ్ ప్రయోగించే అవకాశం ఉందని అమెరికా న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్ భావిస్తుంది. ఒకవేళ ఇరాన్ దీనిని ప్రయోగిస్తే అమెరికా ఇజ్రాయెల్ మరింత భీకర దాడులకు దిగుతాయని, యుద్ధ స్వరూపం మారబోతుందంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇరాన్ ఇప్పటికే ఓసారి బాంబును ప్రయోగించిందన్న వార్తలు కూడా గుబులు పుట్టిస్తున్నాయి. డర్టీ బాంబు ప్రయోగిస్తే జరిగే దారుణాలపై సర్వత్రా చర్చ జరుగుతుంది. మామూలు పేలుడు పదార్థాలతో పాటు అనుధార్మిక పదార్థాలని కూడా కలిపితే దానిని డర్టీ బాంబుగా పిలుస్తారు. డైనమైట్ వంటి సాధారణ పేలుడు పదార్థాలను రేడియోధార్మిక పదార్థాలతో కలిపి తయారు చేస్తే అప్పుడది డర్టీ బాంబుగా మారుతుంది. ఇది అణుబాంబుల భారీ పేలుడు సృష్టించినప్పటికీ పేలుడు జరిగిన ప్రాంతంలో రేడియేషన్ వ్యాప్తి చెందుతుంది. దీనిని పెద్ద నగరంపై ప్రయోగిస్తే అక్కడ జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. కోట్లాది మందిలో భయాందోళనలు తలెత్తుతున్నాయి. పౌరులను వేరే చోటుకు తరలించాల్సి వస్తుంది. అక్కడ ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోతాయి. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియోధార్మిక అణువులు గాల్లో చెల్లాచెదురుగా వ్యాపిస్తాయి. ఇక ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం మళ్లీ బాగుపడటం వల్ల రేడియోధార్మిక పదార్థాలను దట్టించి పేలుడు పదార్థాలనే డర్టీ బాంబుగా పిలుస్తారు. ఇక దాని దుష్పరిమాణాలు కొన్ని మైళ్ళ దాకా వ్యాపిస్తాయి. ఇక రేడియోధార్మిక పొడి పల్లెట్లో డర్టీ బాంబు పేలితే అక్కడ నీరు, గాలి, భూమి రేడియోధార్మిక పదార్థంతో కలుషితమవుతాయి. ఇక డర్టీ బాంబు ప్రయోగిస్తే సాగు భూములు ఎందుకు పనికి రాకుండా పోతాయన్న భయాలు ఉన్నాయి. ప్రజలకు చర్మం, ఎముకల బలహీనం, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉంది. కళ్ళు, గుండె సంబంధిత సమస్యలతో పాటు రేడియేషన్ సిండ్రోమ్ వంటి జబ్బులు బారిన పడతారు. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకు మించిన భారమే అవుతుంది. లాస్ ఏంజల్స్ వంటి నగరాలపై ఒక్క డర్టీ బాంబును వేస్తే అక్కడ గాలి, జలవనరుల శుద్ధికి ఏకంగా $1,50,000 కోట్ల అవుతుందని 13 ఏళ్ల క్రితమే సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ అంచనా వేసింది. మరోవైపు డర్టీ బాంబు తయారీ సులభమా అంటే అవుననే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో ఉన్నటువంటి వైద్య, వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియోధార్మిక మూలకాలతో డర్టీ బాంబును తయారు చేయొచ్చు. ఇందుకు రేడియోథెరపీలో వాడే cesium-137, స్మోక్ డిటెక్టర్తో వాడే americium-214, సర్జరీ ఉపకరణాలను శుద్ధి చేసే కోబాల్ట్ 60 తదితరాల మిశ్రమాన్ని వాడతారు. ఇవి గాక ఇరాన్ దగ్గర 60% శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వలుండటంతో దీనితో అణుబాంబు తయారీ చేయలేకపోయినా డర్టీ బాంబును తేలిగ్గా తయారు చేయొచ్చు. ఇరాన్ చిత్తుగా ఓడే పరిస్థితి వస్తే ఖచ్చితంగా డర్టీ బాంబులు ప్రయోగించవచ్చన్న వార్తలు కూడా ఉన్నాయి. ఇక ఆ భయంతోనే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది.